ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు అగ్ని ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మే 10వ తారీఖున అక్షయ తృతీయ. మరి ఈ ప్రత్యేకమైన రోజు చాలా ప్రత్యేకత ఉంది. ప్రత్యేకించి పూజలు చేయడం చాలా మంచిది అంటున్నారు. మరి ఆ రోజు ప్రత్యేకత ఏమిటి? ఈ అక్షయ తృతీయ తిథి నాడు వచ్చే నక్షత్రాలు, ఆ రోజు ఏ టైంలో ఎక్కువ విశిష్టత ఉంది? నిజంగా ఆ రోజు బంగారం కొనాలా? అసలు ఏం చేయడం వల్ల మంచి జరుగుతుంది? డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. కృష్ణ అక్షయం, అక్షయ తృతీయ అది విశేషమానంటే చాలా విశేషమని కూడా చెప్పచ్చు. అక్షయ తృతీయ తర్వాత మూడో రోజే మనకు చాలా విశేషమైన రోజు కూడా ఉంది. ఈ అక్షయ తృతీయ అనేటువంటిది మనకు నర్మదా నది పుష్కరాలలో రావటం మరీ విశేషం. ఏది చేసినా 1000 రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుందనేటువంటిది ప్రతీతి. 1000 రెట్లు ఎక్కువ ఉంటుందనేటువంటిది ప్రతీతి. క్రితం సంవత్సరం చేసినటువంటి దానికి ఈ సంవత్సరానికి ఎంత వృద్ధి కలిగటమో కళ్ళతోటి నేను చాలామందిని చూశా. ఒక 500 మంది అనుకోండి, తక్కువ నేను చూశా. కిందటి సంవత్సరం చేసినటువంటి కొన్ని క్రతువులకి ఈ సంవత్సరానికి ఎంత వృద్ధి చెంది వారు మరలా అదే విధానాన్ని కోరుకున్నారో ప్రత్యక్షంగా నేను చూశా. బంగారం కొనొచ్చా? బంగారం మాత్రం కొనకండి, ఎట్టి పరిస్థితుల్లో. నేను చాలా వీడియోస్లో చెప్పాను, అక్షయ తృతీయ అనేటువంటిది బంగారం కొనవద్దు. వెండి శ్రేయస్కరం, పితృప్రీతికరం యస్మాతు రజితం దుఃఖసాగరాతు. ఆ వెండి అనేటువంటిది మీరు ఎవరికైనా దానం ఇచ్చినా, ఏదైనా పూజా అనుసంధానంగా మీరు తీసుకున్నా దానికి ఇంత అని చెప్పడానికి వెళ్ళేంత ఫలితం అయితే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రజితం దుఃఖసాగరాతు, పితృప్రీతికరం యస్మాతు. చాలా రకాల దోషాలు దానివల్ల నిర్వీర్యమైపోయి వంశం, కుటుంబం అనేటువంటిది అలా వృద్ధి చెందడం అనేటువంటిది మనం ఖచ్చితంగా చూస్తాం. దానికి చక్కగా ఏమాత్రం అవకాశం ఉన్నా అక్షయ తృతీయ రోజు నాటికి తాబేలు దొరుకుతుంది. పూర్వకాలంలో వడ్లు పెట్టేటువంటి బుట్టలు ఉంటాయి, అవి వెండితో చేయించి ధాన్యం తీసుకొని అందులో వేసుకొని దాని దగ్గర ఉంచుకొని ప్రతిరోజు భోజనం చేసే ముందు వాటి నుంచి ఒక ధాన్యం గింజ తీసుకొని ఒలిచి అన్నంలో వేసుకొని వాళ్ళు కృష్ణ అక్షయం అంటూ భుజించినట్లయితే ఆ ధాన్య పాత్రలో ధాన్యం ఎలా అయితే తగ్గుతూ ఉంటుందో వీరి యొక్క సిరి సంపదలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కృష్ణ అక్షయము అంటే క్షయము కానటువంటిది. కృష్ణ అనేటువంటి పదం ఎప్పటికీ కూడా కృష్ణపక్షాన్ని దరిచేరనివ్వదు. అంత విశేషమైనటువంటి పదం అది. ఎవరు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇంతై వటుడు ఇంతై అనేటువంటిది ఒకటి మనం విన్నాం. అట్లా శుక్లపక్షము యందు చంద్రుడు ఏ రకంగా వృద్ధి చెందుతాడో ఆ కుటుంబం అనేటువంటి చక్కటి వృద్ధి చెందుతుందండి. ఇది ప్రత్యక్ష అనుభవం. క్రితం సంవత్సరం అక్షయ తృతీయ రోజు నాడు ఒక 500 మంది వరకు కొన్ని విషయాలు చెప్పడం, వారి యొక్క అభివృద్ధి ఏ స్థాయిలో ఉందనేటువంటి విషయం వారు చెప్పుకొని సంతోషపడటం కానీ చూడటం కానీ అన్నీ కూడా జరిగాయి. అందువలన నేను ఆ విషయాన్ని కూడా గట్టిగా ఇలా చెయ్యండి అని చెప్పడానికి, ఇలా చేసుకోవాల్సిందే అని చెప్పడానికి ఏంటంటే గట్టిగా మనం ఒక అనుభవం చూస్తే దాన్ని మనం గట్టిగా చెప్పగలుగుతాం. మనకే అనుభవం తెలియనప్పుడు ఒక ప్రయత్నం చేయండి అంటాం, ప్రయత్నం వద్దు, చేయగలిగితే మాత్రం అద్భుతమైంది వస్తుందమ్మా. ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే నేను తీసుకొచ్చానమ్మా అవి, అంటే తెలియచేద్దాము, చూపిద్దాము అని చెప్పి, సమయం దగ్గరలో ఉంది కనుక చూపిద్దాము అని చెప్పి మనకు ఏదైనప్పటికీ కూడా కుబేర కుంచ అనేటువంటి గ్లాసులు మనం చూసుకుంటూ ఉంటాం. వీటికి ప్రాముఖ్యత అనేటువంటిది తాబేలు. ఎందువల్లనంటే మనకు క్షీరసాగర మథనం చూసాం. ఆ క్షీరసాగర మథనం అడుగున మధ్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన అన్నట్టుగా విష్ణుమూర్తి కూర్మ అవతారంలో ఉంటే ఆ దాని మీద ఆ ఒక పర్వతాన్ని చిలికారు. అందులోంచి అన్నీ వచ్చినాయి. విషం వచ్చింది అందులో నుంచే, అమృతం వచ్చింది అందులో నుంచే. మరి ఆ ఒక్క కూర్మం అలానే ఈ యొక్క ధాన్యం వేసేటువంటి బుట్ట లాంటివి మనకు చూపిస్తాను, ఒకసారి మీరు చూడవచ్చు. ఇదిగోండి కూర్మం, తాబేలు. ఇలా మనం ఓపెన్ చేస్తాం. మామూలుగా అయితే ఇప్పుడు అంతా గ్లాస్, దాంట్లో టాటాయిస్ తెలుసు, ఇది వెండిది. అలానే మనకు బుట్ట అనేటువంటిది తీసుకున్నాము. ఆ బుట్ట కూడా మనకు ఇలా వస్తుందమ్మా. కానీ భలే ఉంది గురువు గారు, అది చాలా పూర్వకాలంలో మీకు ఇలానే తాటాకులతో అది వెండి కదా, ఇది వెండితో చేయించారు. మొత్తం ఇలానే తాటాకులతో అల్లితే ఎలా అయితే వస్తుందో అలానే
చేయించాం. అంటే పూర్వకాలంలో ఇలాంటి బుట్టలే ఉండేవి, తట్టలు ధాన్యం నింపుకునేటువంటివి, నిల్వ చేసుకోవడం కోసం చెప్పి ఇలాంటి తట్టలు కొట్టుకునేవారు. కొంతమంది గడ్డితోటి మొత్తం పురి చుట్టు పెట్టుకునేవారు. కావాలంటే క్రితం సంవత్సరం నేను ఏర్పాటు చేసి ఉన్నా కాబట్టి వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎంత ఆనందంగా తీసుకున్నానో తెలుసు. మరికొంతమందికి నా భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది కదా అనే కొద్దితో తీసుకురావడం. అంటే మీరు ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజు పూజలు చేస్తున్నారా? తృతీయ రోజు నాడు అందించాలండి, ఇవి అందించాలి. తృతీయ కన్నా ఒక ముందు 3 రోజుల ముందు నుంచే దానికి చేయవలసిన ఆరాధన చేసుకోవాలి. ఇప్పుడు మనకు ధాన్యం ఉంటాయి కదమ్మా, ఒడ్లు తీసుకోవాలి. చక్కగా యాజాత అనేటువంటి మంత్రం ఉంటుంది, ఆ మంత్రంతో చక్కగా ఒడ్లు తీసుకొని యాజాత ఓషధయో దేవేభ్యస్త్రిజగుం పురా మందామి బభ్రూణా మహగుంషితం ధామాని సప్తచ శతం వో అంబధామాని సహస్రముత వో రుహః. నిండా ఎంతవరకు నిండా ఎంతవరకు శుభ్రంగా దీంట్లో పోసేసుకోండి చక్కగా. అలానే దీంట్లో కూడా ఎంతవరకు ఉంటుంది అంతవరకు పోసుకొని మన దేవుడి గుట్లో చక్కగా దేవుని మందిరంలో బీరువాలో కాదు బీరువాలో అలా పెట్టేసేసి ఇది మూత పెట్టేసుకోండి. 1 2 3 4 5 6 7 8 బొట్టు పెట్టేసి చక్కగా గంధం బొట్టు పెట్టేసుకొని చక్కగా దేవుడి గుట్లో మందిరంలో పెట్టేసుకొని ప్రతిరోజు వంట చేసుకునే సమయంలో బియ్యం కడిగేసిన తర్వాత పొయ్యి మీద పెట్టినప్పుడు చక్కగా ఒక వడ్ల గింజ తీసుకొని దాన్ని విడిగా తీసేసేసి అందులో బియ్యం వస్తుంది, చక్కగా బియ్యం గింజ వస్తుంది. ఆ బియ్యం గింజని కృష్ణ అక్షయం అనుకుంటూ అన్నం గిన్నెలో వేసేసుకొని అంటే వండే దాంట్లో చక్కగా వాళ్ళు భోజనం చేయడం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆయుష్, ఐశ్వర్యం, యశస్సు, వర్చస్సు, తేజస్సు ఈ 5 కూడా వృద్ధి చెందుతాయి. అంటే మనిషికి ఏం కావాలో అవన్నీ వృద్ధి చెందుతాయి. ఇది మామూలుగా కూడా కొంతమంది రాగి గ్లాసులు కూడా పెడుతూ ఉంటారు, మీరు ఎప్పుడైనా పెట్టుకోవడం వేరు. కానీ దీనికి ప్రత్యేకంగా అక్షయ తృతీయ అనేటువంటి విధానంలో బంగారం అనేటువంటిది ముట్టుకోవద్దు, వెండి అనేటువంటిది మీరు కొన్నా ఎవరికైనా ఇచ్చినా 1000 రకాలుగా అది హితోధికంగా వృద్ధి చూపిస్తుంది. క్రితం సంవత్సరం మనం ఇవి కొంతమందికి ఇవి ఇచ్చి ఉన్నాము, కొంతమందికి తాబేలు ఇచ్చి ఉన్నాం మనం. వారందరూ కూడా ఈ సంవత్సరం కూడా అవి మాకు మరొకసారి మళ్ళీ అందించండి అని అడిగారు. అంటే క్రితం సంవత్సరం కూడా వెండివే అడిగారు. అంటే వారు ఇది తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వృద్ధి చెంది ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వెండి అంటే సామాన్యం అయితే కదా, ఖరీదు ఎక్కువే, చాలా ఖరీదు ఉంది కదా గురువు గారు. అసలు అయినా తాబేలు కూడా ఎంత బాగుందో. ఇది పెద్ద ఇది తక్కువేం కాదు, ఖరీదే. క్రితం సంవత్సరం అందరికీ ఇచ్చి ఉన్నాం. ఈ 2 విధానాలు అంటే ఏంటంటే శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇది తీసుకున్న వాళ్ళు మళ్ళీ కొనుక్కోవచ్చు అంటారా? నేనేమన్నానంటే మళ్ళీ కొనుక్కోవద్దని చెప్పా, మళ్ళీ కొనవద్దు, ధాన్యం మంత్రించిస్తాను అందులో వేసుకోండి అని చెప్పా. ఆల్రెడీ ఉంది ఎందుకు దండగా? ఇప్పుడు ఒక్కసారి మనం తీసుకున్నాం, అందులోనే ధాన్యాన్ని నింపుకుంటూ ఉండండి, మళ్ళీ ఆ మంత్రం చేసినటువంటి ధాన్యం ఇస్తా. మళ్ళీ ధాన్యం అయిపోతూ ఉంటే మళ్ళీ ఏం చేయాలి? దాన్ని నింపుకోవచ్చు చక్కగా. గింజ కదా వేసుకోవాల్సింది, శుభ్రంగా వస్తుంది. అయిపోతే ధాన్యం వేసుకోండి. ఆ ధాన్యం మంత్రించి ఇంట్లో ఉన్నవా మీ దగ్గర మళ్ళీ మంత్రించి ఉన్న ధాన్యం? ఇప్పుడు నేను ఈ ధాన్యం మంత్రించి ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక్కొక్కటి వేసుకుంటుంటారు. అన్ని ధాన్యం వరకు వచ్చినప్పుడు ఒక 50 గ్రాములు 100 గ్రాములు తెచ్చుకొని అందులో వేసుకుని వాటిని కలుపుకోవచ్చు. లేదు ఇవ్వమంటే మళ్ళీ మంత్రించి మనం ఇస్తాం, అది పెద్ద సమస్య కాదు. అంతమంది అడిగితే నేను మరలా కొనొద్దండి అని చెప్పా. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కొనని అవసరం, మళ్ళీ కొనొద్దండి, ఎందుకు అనవసరంగా. ఉన్నదాన్ని వృద్ధి చేసుకోండి, లేనప్పుడు అవి తెచ్చుకోవడం వేరు. ఉన్నదాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి నేను ధాన్యం అయితే నేను మంత్రించిస్తాను, అది అందులో నింపుకోండి. అది కూడా ఖచ్చితంగా 3 రోజుల ముందు నుంచి చేసుకుంటూ వచ్చి తృతీయ రోజు నాడే అందరికీ అందేటట్టుగా నేను అందిస్తాను. చక్కగా వాటిల్లో పోసుకొని ఆ రోజు నుంచి మీరు అది ప్రసాదంగా తీసుకోండి. అంతే చెప్తే మళ్ళీ కొంతమంది 1000 రూపాయలు ఎందుకు దండగ వృధా. ఇప్పుడు అవసరం అనుకున్నప్పుడు ఒకసారి తీసుకోవడం వేరు, ఇవి 10 సార్లు తీసుకుంటారు. ఎందుకు ఇంట్లో 10 సార్లు 10 ఉంటే ఉపయోగం లేదు. 10 సంవత్సరాలు దాన్ని కాపాడుకోండి, అది 100 సంవత్సరాలు వృద్ధిని చూపిస్తుంది. మరి అంత ఖర్చు పెట్టుకోలేదు. ఎంత ఖర్చు అమ్మా, ఎంత ఖర్చు ఉంటుంది? ఎంత ఉంటుంది గురుగారు? తెలియదు. ఇది నాకు తెలిసి సుమారుగా ఒక 10 నుంచి 11 వేలు ఉంటే గొప్ప, అంతకు మించి ఉండదు. 10 నుంచి 11 వేలు అంటే సామాన్యులు అంత ఖర్చు పెట్టుకోగలరంటారా? యథా విధిహుత అగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధ దండానాం యథా కాల ప్రబోధినాం. అనవసరమైన వాటికి ఎన్నిట్లుగా మనం ఖర్చు పెట్టుకుంటున్నాగా. అక్షయము అంటే క్షయం కాకుండా జీవితాన్ని ముందుకు నడిపేటువంటిది. ఒక్కసారి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే జీవితకాలం అది మనల్ని కాపాడుతుందిగా.
అందులో ఒక్కసారి మీరు తెచ్చి పెట్టుకుంటే ప్రతిసారి అందులో వడ్లేగా పోసుకోవాల్సింది ఇంకా మీరు. కానీ అదే రక్షిస్తుంది. అదే కదా మరి కావాల్సింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూర్మం ఉండటమే విశేషం. లోహ సదృశం అత్యంత విశేషం. ఆ లోహ సదృశమైనటువంటి కూర్మమునందు లేదా ఆ లోహ సదృశమైనటువంటి ఇది పాత్ర, అక్షయ పాత్ర, ధాన్య పాత్ర పెట్టుకోండి. ఇది ఇప్పుడు ఇది ఉంది. ఎందువల్లనంటే ఈ 2 విధానాల్లో ఇది తక్కువ ఖర్చు వస్తుందమ్మా. ఇది సుమారుగా మనకు ఒక 6,500-7,000 రూపాయలు ఇది అందుబాటులో ఉంటుంది. ఇది మనకు చక్కగా ఇబ్బంది ఉండదు కదా. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం పెట్టుకోవడం అనేటువంటిది చాలా అధర్మమైనటువంటి పని. ఇవాళ ఒక అక్షయ తృతీయ రోజు నాడు ఒక వస్తువు మనం తెచ్చుకున్నామనంటే ఆ తెచ్చుకున్నటువంటి వస్తువుకి 2వ సంవత్సరం అర్చన చేసుకొని వృద్ధి కలిగేటట్టుగా చూడమని కోరాలి. అందున లక్ష్మీ స్వరూపము తాబేలు అంటాం కదా. ప్రతి సంవత్సరం నేను కొనుక్కుంటూ ఉంటాను ఉపయోగం లేదమ్మా. ఏదో ఆయన చెప్పినట్టు, ఆయన పేరేంటి, నాగార్జున గారు చెప్పారు కదా, కళ్యాణ్ జ్యువెలరీ కొనమని చెప్పి, వెంకటేష్ గారు చెప్పారు ముత్తూట్లో తాకట్టు పెట్టమని చెప్పి. అలానే ఉంటుంది. అది కాదు, మనం తీసుకునేటువంటిది తాకట్టుకు వంశవృద్ధి తీసుకువెళ్ళాలి. అందులో ఉన్న వాటిని కూడా బయటికి తెప్పించేటట్టుగా ఉండాలి. దానికి ఏంటంటే యా జాత ఓషధయో దేవేభ్యస్త్రియుగం పురా మందామి బభ్రూణ మహగుంశతం ధామాని సప్తచ శతం వో అంబధామాని సహస్రమత ఓరుహ. ధాన్యానికి సంబంధించిన మంత్రం. శ్రీయం లక్ష్మీ మౌబలామంబికాం గాం, లక్ష్మీ మంత్రం. ఇవేమీ కూడా ఏదో మొహమాటం కోసమో సరదా కోసమో ఎవరో వింటున్నారని చెప్పేటువంటిది కాదమ్మా. క్రితం సంవత్సరం అక్షయ తృతీయకి నేను కాశీలో ఉన్నానమ్మా. కాశీలో ఉండి మా గురుగారికి నేను ఇంతటి ఒక వెండి చెంబు, చెప్పుకోకూడదు, గురుదక్షిణగా నేను అంటే గురుగారికి వెండి అనేటువంటిది ఇవ్వడం శ్రేయదాయకం కాబట్టి ఇచ్చాను. మరి ఇచ్చిన తర్వాత నేనేమన్నా దెబ్బతిన్నానా? గురుగారికి ఇచ్చుకున్నా ఏం లేదు. స్నానం చేసాం గంగలో, ఆ గంగలో నీళ్ళలో ముంచాను, ఆయన చేతిలో పెట్టేసి నమస్కారం చేసి వచ్చేసా. ఈ కర్తవ్య కారణం చేత నేను మీకు ఇస్తున్నాను కూడా చెప్పకూడదు. అక్కడ ఇవ్వదలుచుకుంటే ఇచ్చేయటమే. నా పేరు ఇది, నా గోత్రం ఇది అని అవసరం. అది నేను ఇవ్వదలుచుకున్నాను గురుగారికి. ఆ కాశీలో గంగతో నీళ్ళు తీసుకున్నాను, గురుగారి చేతిలో పెట్టి నమస్కారం చేసాం వచ్చేసాం. మరి మాకైతే అన్యాయం ఎక్కడ జరగలేదు కదా. అంతకంత సుఖంగానే క్షేమంగానే ఉన్నాం కదా. మరి ఆలయం పూర్తయింది, అంత అద్భుతంగానే ప్రశాంతంగా ఉన్నాం. ఏ అనర్థాలు, ఇబ్బందులు, నష్టాలు కలగలేదు. మరి కాశీ నుంచి నేను కారేసుకుని వచ్చా. మొన్న రామేశ్వరం, కన్యాకుమారి అని కారేసుకొని తిరుగుతున్నా. నాకు ఎక్కడ ఏ అర్థం జరగలేదు. అంటే మనం చేసేటువంటిది నేను ఇది చేస్తున్నా అని చేయొద్దు. నాకు భగవంతుడు ఇచ్చినటువంటి భాగ్యం ఇదని చేయండి. అలానే భగవంతుడు నాకు ఈసారి ఈ భాగ్యాన్ని నా ఇంటికి తీసుకొస్తున్నాడని చెప్పి తీసుకోండి. అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నేను కాబట్టి తీసుకున్నానంటే మనకెక్కడ తీసుకోవడానికి, మనకు ఆయన ఇస్తేనే మనకి ఏదైనా. ఆయనే కన్నెర చేస్తే. చాలా చక్కగా వివరించారు. నిజంగా చూస్తుంటే కూడా లక్ష్మీప్రదమైన ఆ తాబేలు మా ఇంటికి వస్తుందంటే చాలా ఆనందంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టు చాలా అందంగా ఉంది గురువు గారు. అది ఎప్పుడెప్పుడు మా ఇంటికి వస్తుందా అని ఎదురు చూస్తున్నట్టే ఉన్నాను నేనైతే. మరి నాకు తెలిసి అందరికి కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఒకటి లక్ష్మీప్రదం. రెండిట్లో ఏదైనా ఒకటి, ఏదైనా వ్యాపారం కోసం చేసేటువంటిది కాదు. ఎవరైనా ఒకవేళ కానీ ఇది మామూలుగా మనం షాపుల్లో కొన్నదానికి ఖచ్చితంగా ఎవరైనా ఒకవేళ వాళ్ళు ఏదైనా తాబేలుతో ఇలా చేయించుకొని వచ్చినా వాళ్ళకి ఆ ధాన్యమైనా నేను మంత్రం చెప్పగలను. దీనికి 3 రోజుల పాటు మంత్ర ప్రయోగాలు ఉంటాయమ్మా. ఏదో మనం ఏదో తీసుకెళ్తాం, లేదంటే నేనేదో తెచ్చుకుంటానండి ఒకటి నాకు ధాన్యం పోషివ్వండి అంటే ప్రధానమైనటువంటిది ఈ లోహం. లోహానికి ప్రతిష్ట ఉండాలి. లోహానికి ప్రతిష్ట మామూలుగా కొన్ని షాపుల్లో చాలా కొంటాం, అది కాదు మనకి శంకర్లోకి వస్తేనే తీర్థం అవుతుంది. యంత్రం తీసుకుంటాం, రాగిదైన లోహమేగా. ఏ దేవాలయం చూడండి, కూర్మాసనే వినియోగ అంటాం. ఆ కూర్మానికి ఉన్నటువంటి బలం అది. ఆ కూర్మం అనేటువంటిది ఉన్నప్పుడు ఆ లోహానికి తపన్న తాడన దోషాలు ఉంటాయి. అంటే ఇవి ఒకటి తయారు చేయాలంటే కాలుస్తారు, కొడతారు, తపన తాడన అంటారు. వెండిని కాల్చారు, దాన్ని కొట్టాలి, తిప్పాలి అటు ఇటు. ఆ తపన తాడన దోషాలు ఉంటాయి. వాటిని నిర్వీర్యం చేస్తూ కానీ వాటిని కొన్ని మంత్రానుష్ఠానాలతో చేయాలి. ఆ మంత్రానుష్ఠానాలు అందులో ధాన్యం నింపేటువంటి విధానంలో ఒక 3 రోజుల పాటు ఉంటుందమ్మా అది. ఆ 3 రోజులు అయిన తర్వాత ఖచ్చితంగా 4వ రోజు నాడు, అనగా అక్షయ తృతీయ రోజు నాడు వారింటికి ఆ రోజు నాడే దాదాపుగా వాళ్ళ ఇంట్లో ఉండేటట్టుగా దాన్ని క్రితం సంవత్సరం ఇచ్చిన విధానంలోనే అనుసరించి అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. ఏది తీసుకుంటారో అనేటువంటిది కాదు. ఇందులో ఏది తీసుకున్నప్పటికీ కూడా ఇదే వ్యాపార దృక్పథమే కదమ్మా. వ్యాపారం అనుకుంటే ఇబ్బంది ఏం లేదు. అది నేను క్రితం సంవత్సరము
ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. అది బాగుంది అన్నారు ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం కనుక మరికొంతమందికైనా అవకాశం ఇస్తే బాగుంటుంది. అందరూ సుఖంగా ఉంటారు కదా, ఎన్నో రకాల సమస్యలు తాపత్రయాలు పడుతూనే ఉంటారు. అందులోంచి కనీసం మాత్రం బయటికి రావడానికి ఒక అవకాశం భగవంతుడు ఇచ్చారు కదా. ఇది కూడా పుష్కరాలలో వచ్చింది, మామూలుగా రాలా. నర్మదా నది పుష్కరాలలో వచ్చింది. నార్మల్ ఏదో మామూలుగా ఎప్పుడు అక్షయ తృతీయగా వచ్చినటువంటిది కాదు. నర్మదా నది పుష్కరాలలో ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి యావత్ ప్రపంచం మొత్తం అంతా, భారతదేశం అంతా కూడా పుష్కర స్నానాలకి వాటికి వెళ్తుంటుంది. ఆ సమయంలో ఆ పుష్కర ఘడియలలో వచ్చింది కనుక ఇంకాస్త ఎక్కువగా శక్తి దానికి ఇమిడి ఉంటుంది. ఆ ఒక కుటుంబం అనేటువంటిది ఆ వృద్ధి, ఈ ఇందులోంచి ఒక్కొక్క గింజ తీసుకుంటూ వాళ్ళు అన్నంలో వేసుకుంటూ తింటూ ఉంటే ఇది తరుగుతున్న కొద్దీ వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. అదే వాళ్ళ గుర్తు, ఎదుగుతున్నారు లేదంటానికి. ఇందులో బియ్యం గింజ తరుగుతున్న కొద్దీ వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. అది ఒకటే వాళ్ళ గుర్తు. తరిగి ఇక్కడ వరకు వచ్చింది. వచ్చినప్పుడు ఆ ఒడ్లు తీసుకుని నార్మల్గా కాసిన ఒడ్లు కలుపుకొని అందులో వేసుకొని మళ్ళీ వాటిని నిండా నింపుకోవచ్చు. నా అంచనా ప్రకారం ఖచ్చితంగా ఇది ఒక 9 నుంచి 10 నెలలు అయితే వస్తుందమ్మా, ఇబ్బంది లేదు. అది కృష్ణ అక్షయం, అది కూడా కృష్ణ అక్షయం అంటూ వేసుకోగలిగితే యోగదాయకం. ఓకే, చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది అక్షయ తృతీయ. ఆ రోజు ఖచ్చితంగా ఆచరించవలసిన విధి విధానాలు ఎలాంటివి మనం ఇంటికి తెచ్చుకుంటే మరింత శుభప్రదం అవుతాయి అనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు. మరి గురువుగారు నిర్వహించేటటువంటి అక్షయ తృతీయ పూజకు సంబంధించిన వివరాలు కావాలి, డీటెయిల్స్ కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్తే.